కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. ఎవరు ఊహించిన టర్నింగ్స్ ఉత్కంఠభరితంగా అయితే టెస్ట్ మ్యాచ్ సాగుతుంది. టీమిండియా అలాంటి టర్నింగ్స్ అయితే తిప్పేసింది ఈ టెస్ట్ మ్యాచ్ని. యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు జరగాలి, బట్ ఆల్మోస్ట్ 3 days వర్షం వల్ల కొలాప్స్ అయింది. అయితే 99% మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ జస్టిఫై చేశారు. ఈ రోజు అంటే 4th day ఆఫ్ ద టెస్ట్, నియర్లీ సెకండ్ సెక్షన్ వరకు కూడా ఈ టెస్ట్ మ్యాచ్ డ్రానే అని అందరు క్యాలిక్యులేట్ చేసుకుని ఉండవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద 4th day టీమిండియా మెయిన్లీ రోహిత్ అండ్ కో చేంజ్ ద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మైండ్ సెట్ అని చెప్పవచ్చు. ఇండియా గట్టిగా ట్రై చేస్తే, గట్టిగా కాదండి నార్మల్గా ట్రై చేసినా సరే ఇండియా ఈజీగా గెలవచ్చు. దీనికి మెయిన్ రీజన్ మెయిన్లీ టీమిండియా పాజిటివ్ ఇంటెంట్ ఆఫ్ బ్యాటింగ్ అని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ని 233 పరుగులకే ఆల్అౌట్ చేశారు. ఫుల్ సెక్షన్ అండ్ సెకండ్ సెక్షన్ సగం కంప్లీట్ అయ్యేసరికి బుమ్రా పతనం స్టార్ట్ చేస్తే సిరాజ్ మియా చివర్లో చెలరేకటం, అలాగే రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలు తలో చేయి వేయడంతో బంగ్లాదేశ్ 233 పరుగులకే చాప చుట్టేసింది. అయితే ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. మన వాళ్ళు బ్యాటింగ్లో ఎలా చెతక్కొట్టారంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే మన రికార్డ్సే క్రియేట్ చేసిన రికార్డ్సే చెప్తాయి. ఒకసారి చెప్తా వినండి. ఒక క్యాలెండర్ ఇయర్లో అంటే 2024 టీమిండియా ఎక్కువ సిక్స్లు బాధేసింది. టెస్టుల్లో వేగంగా 50 runs జస్ట్ 19 బంతుల్లోనే కొట్టి పడేశారు. ఇక టెస్టుల్లో వేగంగా 100 runs జస్ట్ 62 బంతుల్లోనే టీమిండియా చితక్ కొట్టేసింది. ఇక టెస్టుల్లో వేగంగా 200 runs జస్ట్ 24.2 ఓవర్స్లోనే టీమిండియా బాధేసింది. టెస్టుల్లో ఒక ఇండివిజువల్ బ్యాటర్ ఎదుర్కొన్న మొదటి 2 బంతులను సిక్స్లుగా కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ 4వ ప్లేయర్గా నిలిచాడు. ఇండియా తరపున థర్డ్ ఫాస్టెస్ట్ 50 జెస్సీ జైస్వాల్ జస్ట్ 31 బంతుల్లోనే 50 కొట్టేశాడు. అలాగే 27,000 పరుగులు ఇంటర్నేషనల్ రన్స్ వేగంగా కంప్లీట్ చేసుకున్న 4వ బ్యాటర్గా కోహ్లీ రికార్డులు అయితే బద్దలు కొట్టేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న 2వ టెస్ట్లో భారత ఓపెనర్లు అద్భుతమే చేశారు. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 233 పరుగులకు ఆల్అౌట్ చేస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఎస్ఎస్ జైస్వాల్ యాజ్ యూజువల్ గా బరిలోకి దిగారు. మొదటి ఓవర్ నుంచి దూకుడు అయితే స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే 18 బంతుల్లోనే 50+ పరుగులు రన్ చేశారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన జోడీగా టీమిండియా ఓపెనర్లు అయితే నిలిచారు. ఈ రికార్డు బజ్బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డెకెట్, బెన్ స్టోక్స్ పేరట ఇంతకు ముందు 26 బంతుల్లో 50+ రన్స్ అయితే బాదారు. ఈ టెస్ట్ లో అయితే రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ బజ్బాల్ అమ్మ క్రికెట్ అమ్మ మొగుడనే గేమ్ అనే ఆడారని చెప్పుకోవచ్చు. ఒకవైపు తన ఓపెనింగ్ పార్ట్నర్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 3 సిక్స్లు 1 4తో అవుట్ అయినప్పటికీ ఎస్ఎస్వి జైస్వాల్ మాత్రం జోరు ఎక్కడ తగ్గించలేదు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన 4వ బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు పంత్ 28 బంతుల్లో, కపిల్ దేవ్ 30 బంతుల్లో, శార్దుల్ ఠాకూర్ 31 బంతుల్లో ఉంటే ఎస్ఎస్వి కంటే ముందున్నారని చెప్పుకోవచ్చు. ఇక కేవలం 10.1 ఓవర్లోనే భారత్ 100 మార్కునైతే దాటింది. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ తన రికార్డును అధిగమించడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు టీమిండియా 2023లో వెస్టిండీస్ పై 12.2 ఓవర్లోనే 100 కొట్టేసింది. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత గిల్ వచ్చాడు. అతడితో కలిపి ఎస్ఎస్వి జైస్వాల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. అయితే ఓవరాల్ గా ఎస్ఎస్వి జైస్వాల్ 51 బంతుల్లోనే 12 4లు 2 సిక్స్లతో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు క్రీజులోకి వస్తున్న భారత బ్యాటర్లు దూకుడే మంత్రంతో పరుగులు చేశారు. T20 తరహాలో బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలో టీమిండియా వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోర్ బోర్డు అయితే ముందుకు పరిగెత్తిందని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్ అవుట్ అయిన 3 బంతులకే టీమిండియా ఇన్నింగ్స్ అయితే డిక్లేర్ చేసింది. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ 35 బంతుల్లోనే 4 4లు 1 6తో 47 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్ 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 7 4లు 2 6లతో 68 పరుగులు అయితే చేశాడు. అయితే ఓవరాల్ గా టీమిండియా తొలి ఇన్నింగ్స్ అయితే 285 పరుగులు 9 వికెట్ల దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ గాను టీమిండియాకి 52 పరుగుల ఆధిక్యం అయితే లభించింది. అయితే ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం తక్కువగా ఉన్నప్పటికీ డ్రాగా ముగించడం ఫలితం తీసుకురావాలనే ఉద్దేశంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అయితే డిక్లేర్ చేశాడు. టీమిండియా కేవలం 34.4 ఓవర్లోనే 285 పరుగులు చేసి 9 వికెట్లుగా నిలిచింది. 52 పరుగుల లోటుతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్లకి టీమిండియా బౌలర్స్ చుక్కలో చూపించారు. అయితే జాగ్రత్తగా ఆడే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవాలి బంగ్లాదేశ్ బ్యాటర్లు. అయితే బంతి అందుకున్న అశ్విన్ వెంటనే ఓవర్స్ లో వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 4th day కంప్లీట్ చేసి 26 పరుగులు చేసి 2 వికెట్లుగా నిలిచింది. అశ్విన్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే 4th day స్టార్ట్ అవ్వగానే ఓవర్ నైట్ స్కోర్ 107 పరుగులు 4 వికెట్లు నిలిచిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆల్అౌట్ అయింది. మెమినుల్లాహ్ 107 పరుగులు నాట్అవుట్ తో నిలిచాడు. అలాగే అజయ్ శతకంతో అదర కొట్టేశాడు. భారత బౌలర్లో జస్మిత్ బుమ్రా 50 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టాడు.
నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 126 పరుగులు చేసి చివరి 7 వికెట్లు అయితే కోల్పోయింది. తొలి సెషన్లో 31 ఓవర్లు ఎదుర్కొని 98 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కి భారత ఫీల్డర్లు అద్భుత ప్రతిభతో తోడవడంతో వికెట్లు వెంట పడ్డాయి. ఆట ఆరంభమైన కాసేపటికి బుమ్రా మ్యాజిక్ ముష్ఫికర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత ఆలస్యంగా బంతి అందుకున్న మహమ్మద్ సిరాజ్ వికెట్ల వేట ఆరంభించాడు. సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ కి లిటన్ దాస్ అవుట్ అయ్యాడు. మిడ్ ఆఫ్ లో ఉన్న రోహిత్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అనంతరం మహమ్మద్ సిరాజ్ కళ్ళు చెదిరే ఫీల్డింగ్ కి షకీబుల్ హసన్ ఫీల్డింగ్ చేరాడు. అశ్విన్ బౌలింగ్ లో షకీబుల్ హసన్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడగా సిరాజ్ గాల్లోనే వెనక్కి డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ తో షకీబుల్ హసన్ అవుట్ చేశాడు. ఇక మరోవైపు మెమనుల్లాహ్ నిలకడగా ఆడుతూ సెంచరీ సాధించాడు. అయితే రెండో సెక్షన్ ఆది నుంచే బుమ్రా వికెట్లతో బంగ్లాదేశ్ బెంబేలెత్తించాడు. వరుస ఓవర్లో మెహదీ హసన్ అలాగే ఇస్లాంను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆఖరు 2 వికెట్లు సిరాజ్ తీగా జడేజా చివరి వికెట్ తీయడంతో బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్ కనుక టీమిండియా గెలవాలంటే ఖచ్చితంగా రేపు మొదటి సెక్షన్ లోనే ఇంకొక 4-5 వికెట్లు పడేస్తే ఈజీగా టీమిండియా గెలవచ్చు.